వారున్న పాత పార్టీ ఇప్పుడున్న కొత్త పార్టీ ఈ రెండు పార్టీలే బాధ్యతలు ఉన్న అధ్యక్ష, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇవాళ ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఆ రెండు పార్టీలే అన్నాడు. నేను స్పష్టంగా చెప్పిన, వీరు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ వారి పాత పార్టీ. ఇదే సభలో ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసుకున్నారు అధ్యక్ష, ఎన్నిసార్లు కుండల ప్రదర్శనలు చేశారు అధ్యక్ష. మొత్తం మేమే ఇచ్చిపోయినాం, మేము ఆ రోజు మంచినీళ్ళు మొత్తం మేమే ఇచ్చినాం, విద్యుత్ మేమే ఇచ్చినాం, అన్ని మేమే ఇచ్చినాం. మీరే ఇచ్చుంటే మీరే ఎందుకు ఈ సభలలో మాట్లాడి ఉంటారు? మీరు ఎందుకు ఈ సభలలోకి కంకులు తీసుకొచ్చి ఉంటారు? మీరు ఎందుకు ధర్నాలు చేసి ఉంటారు? ఇవాళ ఫలితాలు ఏం చేసిండ్రు? ఇవాళ రైతులు గత 9 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు ఎక్కడైనా ఒక రోడ్డు మీకు వచ్చిన సందర్భం ఉన్నదా? ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సంతృప్తిగా ఉంచింది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఏ ఒక్కరోజు కూడా గత 30 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఈ రాష్ట్ర రైతాంగం ఎన్నడూ కూడా నిమ్మలంగా లేదు. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. ఇవాళ రాష్ట్రంలో రైతులు నిమ్మలంగా ఉన్నారని వీళ్ళు ఏడుపు తప్ప, వీళ్ళు పెట్టుబడిదారుల వైపు తప్ప రైతుల వైపు ఎప్పుడు లేదు అధ్యక్ష. వీళ్ళన్నీ కూడా ఇదే వీళ్ళ పని పెట్టుబడిదారులను కాపాడడం, రైతాంగానికి 24 గంటలు ఇస్తున్నందుకు వీళ్ళకి ఏడుపుంది తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష. ఎందుకంటే 3 గంటలు చాలు రైతాంగానికి అన్న వాళ్లకు ఎట్లా చేస్తారు అధ్యక్ష రైతుల బాధలు? 3 గంటలు చాలు విద్యుత్, 10 హాస్పిటల్ మోటార్లు పెట్టుకుంటే చాలు. రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు సార్ ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నది సార్. గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు. ఈయనకి ఏం తెలియదు అధ్యక్ష, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. సార్ ఒకటి సార్ మీ అనుమతి సార్. నేను ఒకటే అడుగుతున్నా సార్, స్టేట్గా వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నా సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టిండ్రు? 24 కరెంట్ ఇచ్చేవారైతే నెంబర్ 1 సార్. ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్. G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద. అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్.